వెల్కమ్ టు వీటీ న్యూస్. ప్రస్తుతం మనం వరంగల్ నగరంలోని దేశపేటలో గల కైలాసగిరి దగ్గర ఉన్నాము. ఇక్కడ చారిత్రాత్మక శైవాలయం ఉంది. వరంగల్ నగరం అంటేనే కాకతీయుల పాలించినటువంటి శైవ క్షేత్రాలకు ప్రసిద్ధి చెందినటువంటి నగరం. మరి ఈ నగరంలో దేశపేట ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ కైలాసగిరి ఈ మధ్య కాలంలో ప్రజల్ని భక్తుల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది. ఏదైతే మనం యాదగిరి దగ్గర ఉన్నటువంటి సురేంద్రపురిలో దేవతామూర్తుల విగ్రహాలు అవన్నీ కూడా స్పష్టంగా ఎలాగైతే తీర్చిదిద్దారో మన వరంగల్ సురేంద్రపురిగా ప్రాచుర్యం పొందుతున్నటువంటి మన కైలాసగిరి శైవక్షేత్రం. ఇక్కడ చూసినట్లయితే ఈ మధ్య కాలంలో కట్టడాలు, భవ్యమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు, ఆ విధంగానే ఇంకా రాముడు తదితర అన్ని దేవతామూర్తుల విగ్రహాలను కూడా అందంగా ఈ కొండ మీద మలిచి భక్తులకి భక్తి ఆధ్యాత్మికతతో పాటు మానసిక ఉల్లాసాన్ని, ఆనందాన్ని, పరిపూర్ణ ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఏర్పరిచే విధంగా ఇక్కడ నిర్వాహకులు, ఆలయ అభివృద్ధికి సంబంధించినటువంటి కొందరు భక్తుల ఆధ్వర్యంలో జరుగుతుంది. దానిలో భాగంగా జరగబోయే మహాశివరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా చేయడానికి ఇక్కడ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఎలాంటి ఉత్సవాలు ఉండబోతున్నాయి, ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయో ఇక్కడ కార్యక్రమ నిర్వాహకులు ఉన్నారు. మనతో పాటుగా కొందరు భక్తులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మీ పేరు? సార్ నా పేరు వనపర్తి శ్రీనివాసు, దేశాయపేట గ్రామము. మా దేశాయపేటలో ఇది కైలాసగిరి మన గత 2000 సంవత్సరం నుంచి ఉండే. దీన్ని ఇప్పుడు మన నాగార్జున హై స్కూల్ వెంకటేశ్వర సార్ ముందు పడి మా దేశాయపేటకు మరో సురేంద్రపూర్ని మరిపించేటట్టు, మా దేశాయపేటను అరుణాచలం మరిపించేటట్టు మన కైలాసగిరి కానీ మన ఇది సురేంద్రపురి లెక్క తీర్చిదిద్దడానికి ఆయన ముందుండి మా దేశాయపేట గ్రామస్తుల సహకారంతో దీన్ని ముందు నడిపిస్తుండు. ఆయనకు మేము అందరం కోఆపరేషన్ చేస్తున్నాము. ఇది మళ్ళా ఈ మహాశివరాత్రి సందర్భంగా అందరం గిరి ప్రదేశాలు అందరం కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధిలో ముందున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనతో పాటు ఈ ఆలయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి భక్తులు వెంకన్న గారు అందరికీ పరిచితులే. మరి వారిని అడిగి ఈ దేవాలయానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు ఏమేమి జరుగుతాయో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ముందుగా అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. 15వ తారీఖు మనకు శివరాత్రి పండుగ వస్తుంది. దాని సందర్భంగా మనము కైలాసగిరిలో 2 రోజుల కార్యక్రమం నడుస్తుంది. మొదటగా 14వ తారీఖు నాడు మొట్టమొదటిసారి వరంగల్లోనే మొట్టమొదటిసారి ఒక శైవ క్షేత్రం లోపల 2 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీనికి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు ఈ గిరి ప్రదక్షిణ కోసం. ఇది సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి రోడ్డు మొత్తం మేము కార్యక్రమాలు చేస్తున్నాం. చదురుగా మొత్తం భక్తులు నడవడానికి అనుకూలంగా చేస్తున్నాం. మధ్యలో వాటర్ కూడా పెడుతున్నాం. కాబట్టి భక్తులు కూడా సాంప్రదాయ దుస్తుల్లో రావాలి. తర్వాత వచ్చేటప్పుడు ఎలాంటి సంచి కానీ ఏది కానీ తీసుకురాకూడదు. వాళ్ళు పాదరక్షలు వదిలేసి నిదానంగా వచ్చేస్తే మనం ప్రదక్షిణ చేసుకోవచ్చు. తర్వాత ప్రసాద వితరణ కూడా ఉంటుంది. ఈ కార్యక్రమానికి ముందుగా మేమేందంటే మొదటిసారి కాబట్టి ఆంధ్రా నుంచి వందలాది రూపాలు మనకు రాబోతున్నాయి, శివసత్తులు రాబోతున్నాయి. అట్లాగే మనకు శివపార్వతుల యొక్క వేషాధారాలు రాబోతున్నారు. ఇట్లా మంచి మంగళ వాయిద్యాలతోని మన యాత్ర, ఇది గిరి ప్రదక్షిణ యాత్ర అనేది ప్రారంభం కాబోతుంది. 14వ తారీఖు సాయంత్రం మేము మీ అందరికీ స్వాగతం పలుకుతాను. తప్పకుండా ఇంటికి తాళం వేసి మీరు అందరూ కూడా వచ్చి వేలాది మందిగా తరలి వచ్చి ఆ శివుని కృపకు ప్రాప్తులు కావాలి. 15వ తారీఖు సాయంత్రము మనకు పొద్దున అభిషేకాలు ఉంటాయి. సాయంత్రం 6 గంటల నుంచి పొద్దున 6 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇందులో ప్రత్యేకంగా మనము ప్రత్యేక కళాకారులచే వైశాలి ప్రభాకర్ గారిచే మనకు సాయంత్రం 6 నుండి పొద్దున 6 గంటల వరకల్లా సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. అన్నీ కూడా మొత్తం భక్తి పారవశ్యంతో మునిగి ఉండే విధంగా ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా ఏర్పాట్లు, భక్తులకు ఏర్పాట్లు అనేవి చైర్లు కావచ్చు, తర్వాత పోడియంస్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, సౌండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము ఏం చేస్తున్నాం అంటే భక్తులు శివుని సాన్నిధ్యం లోపల శివుని యొక్క కృపకు ప్రాప్తులయ్యేటట్టు ఆ భక్తి పారవశ్యంతో మునిగేటట్టుగా మేము సాధ్యమంత వరకు మంచి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ దేవాలయ నిర్మాణం సంబంధించి కూడా మనకు అనేక మంది భక్తులు, తర్వాత మనకు దేశపేట వాసులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అందరూ కూడా మనకు సహకరించారు. వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. భక్తులందరూ కూడా మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు. అయ్యగారు నమస్తే. నమస్కారం అండి. శివరాత్రి పురస్కరించుకొని మన క్షేత్రంలో ఏ కార్యక్రమాలు జరగబోతున్నాయి? ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మనకు వచ్చే ఆదివారం 15వ తేదీ మహాశివరాత్రి. మన రాజరాజేశ్వర దేవస్థానంలో ఉదయం 5 గంటల నుంచి రుద్రాభిషేకాలు, అలాగే ఉదయం 9 గంటలకు రుద్ర హోమము, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి మరలా రుద్రాభిషేకాలు మొదలై రాత్రి లింగోద్భవం వరకు జరుగుతాయి.
మరి 7 గంటలకు కళ్యాణం కూడా ఉంటుంది స్వామివారిది. ప్రతిసారి మనం సాయిబాబా గుళ్ళో చేసేది కానీ సాయిబాబా గుళ్ళో జనాలు ఎక్కువైపోయేసరికి మనం గుళ్ళో ఇబ్బంది అవుతుందని చెప్పి ఈసారి మనం అక్కడ కైలాసగిరి ఆ శివపార్వతుల ముందు ఈసారి కళ్యాణం చేయడం జరుగుతుంది. చాలా వేలాది మందిగా భక్తులు వస్తారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది దేవాలయం కమిటీ సభ్యులు. మరీ ముఖ్యంగా ఈసారి విశేషం ఏంటిదయ్యా అంటే కైలాసగిరి ప్రదక్షిణ అని చెప్పి అరుణాచలంలో ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా పెట్టడం జరిగింది. ఈసారి మన రాజరాజేశ్వర దేవస్థానం నుంచి మొదలై ఆ లక్ష్మీ టౌన్షిప్ అలాగే ఆ కైలాసగిరి ఏదైతే ఉన్నదో మన కాలభైరవుడు ఆ కాలభైరవుడు గుట్ట వెనుక నుంచి అట్లా మళ్ళీ మన దేశాపేట మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ శివాలయం వరకు దాదాపుగా 2 కిలోమీటర్లు ఈ యొక్క గిరి ప్రదక్షిణ ఉంటుంది. అది శనివారం అంటే శివరాత్రి ముందు రోజు శనివారం సాయంత్రం ఖచ్చితంగా 6 గంటల్లో ప్రారంభమవుతుంది. దాదాపు భక్తులందరూ వేల సంఖ్యలో వస్తూ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మొదటిసారి కాబట్టి. ముఖ్యంగా ఈ యొక్క గిరి ప్రదక్షిణ పాల్గొనే మగవాళ్ళు తెల్ల షర్టు పంచా కండువ, ఆడవాళ్ళు ఎర్ర రంగు చీర కండువ కాషాయ కండువ ధరించాల్సిన విజ్ఞప్తి. మొట్టమొదటిసారిగా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం అందరూ కూడా మనదే అని చెప్పి భావించుకొని ఎవరు పిలువకున్నా సరే ఇది ప్రత్యక్ష పిలువగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరిపించాలి. ఆ శివపార్వతి కృపకు పాత్ర కావాలి విజ్ఞప్తి. హర హర మహాదేవ శంభో శంకర. మనతో పాటు మరో భక్తులు ఉన్నారు, వారి అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మీ పేరు? ఓం నమ శివాయ. నా పేరు బెల్లె లక్ష్మణ్ కుమార్. నేను ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటరు. ఈ ప్రాచీనమైన దేవాలయము అట్టడుగుడున్న దేవాలయాన్ని అభివృద్ధి పదంలో రావాలని ఒక కంకణం కట్టుకొని దీనిని అభివృద్ధి కొరకు చేయడం జరిగింది. ఇది మహిమాన్వితమైన ప్రదేశం ఇది. ఎందుకంటే ఇక్కడ శివపార్వతులు ప్రత్యక్షంగా అంటే కొంతమంది కథనాల ప్రకారం ప్రత్యక్షంగా ఇక్కడ తిరగడం జరిగింది. మంచి పవర్ఫుల్ అమ్మవారు కూడా ఉన్నది ఇక్కడ. ఆ అమ్మవారికి కూడా టెంపుల్ కట్టడం జరిగింది. 45 ఫీట్ల కాలభైరవుని విగ్రహం ఉన్నది, 45 ఫీట్ల హనుమాన్ విగ్రహం ఉన్నది, శివపార్వతులు ఉన్నారు. ఇక్కడికి మీరు వచ్చినాక ఈ అనుభూతి మేము చెప్పిన దానికంటే మీరు వస్తేనే మీరు అందరూ రావాలని నేను కోరుచున్నాను. మీరు అందరూ తప్పనిసరిగా రండి. దీంతోపాటు శివ కళ్యాణము, జాగరణ, ఈ సువిశాలమైన ఈ ప్రాంగణానికి మీరందరూ మీ పిల్లలతో పాటు బంధువులతో పాటు ఒక పెళ్ళికి ఒక ఫంక్షన్కు ఎట్లొస్తారో అందరినీ తీసుకొని రండి. ఈ ప్రదక్షిణ చేయడం వల్ల కూడా మనం 3 తరాలు అంటే తాత ముత్తాత 3 తరాల వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళకు మనం రుణ విముక్తులను చేసిన పుణ్యం కూడా మనకు వస్తుంది. దయచేసి మీరందరూ రాగలరు. జై సాయిరామ్. ఓం నమ శివాయ. జై సాయిరామ్ అండి. ఇక్కడ మొట్టమొదటిసారిగా ఇక్కడ మన యొక్క పురాతనమైన దేవాలయం ఒకటి, శివాలయం ఒకటి ఉంది. ఎన్నో ఏళ్ల నుండి ప్రసిద్ధికెక్కిన ఆలయం అండి. ఇక్కడ బాబా వారి యొక్క రాకతో ఈ యొక్క ప్రాంతమే పవిత్ర స్థలంగా మారిపోయింది. మా యొక్క పూజారి గారు చెప్పినట్టు ఎన్నో సర్వదేవతల సమ్మేళనంగా ఇక్కడ నిర్వహించబడుతుంది. కార్యక్రమాలను దిగ్విజయంగా సాగుతుంది. ఈ శివరాత్రి యొక్క కార్యక్రమాలను కూడా అన్ని దిగ్విజయంగా సాగాలని కోరుకుంటూ అందరూ రావాలని కోరుకుంటున్నాము. అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ శివరాత్రిని పురస్కరించుకొని ఉదయం నుంచి స్వామివారికి అభిషేకాలు 11 గంటలకి రుద్ర హోమం నిర్వహించబడుతుంది. సాయంకాలం కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం కూడా అత్యంత వైభవంగా ఏర్పాటు చేస్తాం. అలాగే సాయంకాలం వరకు కూడా అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ లింగోద్భవన టైంలో కూడా మళ్ళీ అభిషేకాలు ప్రారంభమై ఉదయం వరకు కూడా అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. చాలా కూల్గా ఉన్నట్టుంటుంది. ఇంకా ఈ కొత్తగా కట్టారు కదా కైలాసగిరి, ఇప్పుడు స్టార్ట్ చేయడం అంటే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడం అనేది ఎక్కడెక్కడికో వెళ్ళలేని వాళ్ళు, కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు, ప్రదక్షిణ చేయని వాళ్ళు ఉంటారు కదా, అంత లాంగ్ ఛార్జెస్ పెట్టుకోకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక అవకాశం అనిపిస్తుంది నాకైతే. భక్తులందరూ కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు గిరి ప్రదక్షిణలో పాల్గొందామా, శైవారాధనలో అదొక అద్భుతమైనటువంటి ఆనందపు అనుభూతిగా భక్తులు వ్యక్తం చేస్తున్నారు. ఉత్సవ నిర్వాహకులు చెబుతున్నట్టుగా 14వ తారీఖు సాయంత్రం నాడు గిరి ప్రదక్షిణ అనేది ప్రారంభమవుతుంది. దాంతో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 15వ తారీఖు నాడు విశేషంగా శివరాత్రి పురస్కరించుకొని విశేషమైనటువంటి అభిషేకాలు ఉంటాయి. అలాగే ఆ రోజు జాగరణ కార్యక్రమం కూడా ఉంటుంది. దానిలో భాగంగా వేదికను ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. సో ఈ వరంగల్ నగరంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ 2 రోజులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాగలరని
వారికి శివానుగ్రహం కలగడానికి ఒక చక్కటి అవకాశాన్ని కల్పిస్తున్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోగలరని నగరవాసులకు ఆలయ కమిటీ వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. వీటీవీ న్యూస్ కెమెరామెన్ శ్రీనివాస్తో వెంకట్.